చూస్తుంటే కదా మన దగ్గర ఉన్నటువంటి వెంకటేష్ గారు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి ఒక స్కూల్ ఏజ్లో నుంచి కరాటే నేర్చుకుంటూ ఆయన గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒక స్కూల్లో ఒక మాస్టర్గా ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? మీరు కరాటే ఎక్కడ ఎవరు నేర్పించారు? ఇప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఏమైనా కొంచెం డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? నేను 12 సంవత్సరాల నుంచి నేను కరాటే నేర్చుకున్నాను. మా గురువుగారు వచ్చి, నేను చిన్నప్పటి గురువుగారు వచ్చి మహేష్ కుమార్. ఆయన ఆధ్వర్యంలో నేను చిన్నప్పటి నుంచి కరాటే నుండి బాక్సింగ్ నుంచి కర్రసాము, కత్తిసాము అలాంటి అనేక విద్యలు అనేది నాకు మహేష్ కుమార్ మాస్టర్ గారి నుండి అనేక విద్యలు నేర్చుకున్నాను. తర్వాత నేను డిగ్రీ ఏజ్కి వచ్చాక కరాటే నుంచి తైక్వాండోకి వచ్చి, టైకోండోలో మీరు మీ సేఫ్టీ కోసం ఏమన్నా చూపించారా? మీ లేడీస్ కానీ జెంట్స్ కానీ లేడీస్లో ప్రిఫరెన్స్ బయట వెళ్తా అంటారు, వాటి గురించి ఏమన్నా చెప్తా అంటారా? తైక్వాండోలో చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి 4 years నుండి 40 years వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు. సెల్ఫ్ డిఫెన్స్లోనే మీరు దాంట్లో ఏమేమి నేర్పిస్తారో ఏమన్నా కొన్ని కిక్స్ అట్లాంటివి ఏమన్నా చూపిస్తారా? ఉంటాయి. సెల్ఫ్ డిఫెన్స్లోనే పంచెస్ ఉంటాయి, కిక్స్ ఉంటాయి, తర్వాత బ్లాకింగ్స్ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు మరి బయట లేడీస్ పోతా ఉంటారు, వాళ్ళ సేఫ్టీ కోసం ఏమన్నా చెప్తారా? ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము చెప్పేది ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్సే. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఆత్మరక్షణ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగే అనేక కారణాల వలన ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసము వాళ్ళ కోసం ఫస్ట్ నేను నేర్పించేది సెల్ఫ్ డిఫెన్సే నేర్పిస్తాను సార్. అంటే మీరు నేర్చుకున్నప్పటి నుంచి నేను ఒకసారి గుత్తిలో పెన్నకొండ దగ్గర ఒకసారి చూసాను, మీ ఈవెంట్ అది చాలా బాగుంది. వాటిలో ఏమన్నా మీరు ఈ చిన్నప్పటి నుంచి చేసిన ఒక ఈవెంట్స్లో ఒక బయట కానీ ఒక టోర్నమెంట్స్ కానీ ఇంటర్నేషనల్ వీటికి ఏమన్నా చెప్పినారా? వెళ్ళాను సార్. ఇంటర్నేషనల్ G1 టోర్నమెంట్ 2016లో పార్టిసిపేట్ చేశాను సార్. నేను మన హైదరాబాద్ LB స్టేడియంలో సార్. మీరు దీంతో చేసినా ఉంటున్నారు కదా, దాంట్లో మీకు ఏమైనా సర్టిఫికేట్స్, గోల్డ్ మెడల్స్ ఏమైనా వచ్చాయా? సార్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేశాను సార్. మెడల్ ఏం రాలేదు, కానీ స్టేట్ వైడ్ అయితే మెడల్స్ ఉన్నాయి సార్. అంటే మీరు చెప్పిన కదా, దీంట్లో మీరు నేర్పించిన ఇప్పుడు ఏ స్కూల్, కేశవరెడ్డి ఇలాంటి స్కూల్స్ ఎవరు చెప్పారు కదా, వాటిలో మీరు కొంతమంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఏమన్నా ఇంటర్నేషనల్ గేమ్స్ లోకి ఏమన్నా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కి పార్టిసిపేట్ చేయించాను సార్. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? దాదాపు 14 మంది దాకా పార్టిసిపేట్ చేశాను సార్. వాళ్ళలో 6 గోల్డ్ మెడల్స్, ఒక బ్రాంజ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్. దాంట్లో అది కాకుండా మరి నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, మీరు చేసిన ఈవెంట్స్ మీరు చదువుకొని చేసిన దాంట్లో అంటున్నారు కదా, మీరు దాంట్లో గోల్డ్ మెడల్స్ ఏమన్నా వచ్చినాయా? సర్టిఫికెట్స్ వచ్చాయి సార్. మన మాస్టర్ గారు థ్యాంక్ యూ అండి. మనం చూశారు కదా మన వెంకటేష్ గారి ఈవెంట్. ఇలాంటి వాళ్ళకి ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి మహిళలు కానీ లేడీస్కి ఇలాంటి సేఫ్టీ కోసం నేర్పించాలా అని చెప్పేసి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా చెప్తారా? అవును సార్, ఒకసారి నెంబర్ ఏమన్నా చెప్తారా? మై కాంటాక్ట్ నెంబర్ 7386918230. మీరు మన మహేష్ మాస్టర్ అంటున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకుని మీరు ఇండివిజువల్గా స్కూల్స్ కానీ బయట ఇండోర్గా పెట్టాలని అంటున్నారు, వీటి గురించి ఏమన్నా చెప్తారా? సార్ నేను చిన్నప్పుడు మహేష్ మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను. తర్వాత నేను డిగ్రీకి వచ్చాక గురుస్వామి మాస్టర్ దగ్గర నేను శిష్యరికం తీసుకున్నాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ నేను గురుస్వామి మాస్టర్ దగ్గర నుంచి ప్లేయర్గా కొనసాగి ఇప్పుడు ఇంటర్నేషనల్ రెఫరీ అయ్యి NIS సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ గా చేశాను సార్ నేను తైక్వాండోలో. ఆల్రెడీ మన చెరువు కట్టే దగ్గర కూడా ఏదో కోచింగ్ సెంటర్ పెట్టామని చెప్పారు, అది ఏమన్నా చెప్తారు? అవును సార్, అక్కడ అదేదో క్యాన్సిల్ అయ్యిందని చెప్పేసి, పార్క్ ఏదో ఇబ్బంది ఉందని చెప్పేసి ఇప్పుడు అక్కడ నేర్పించలేదన్నారు. అదే నేను ఒకసారి వచ్చి చూశాను, మీకు కలుద్దామని చెప్పేసి. ఇప్పుడు దాని గురించి అక్కడ ఈ వర్షం వచ్చి ఎక్కువ అక్కడ చాలా బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ అవ్వడం వలన అక్కడ క్లోజ్ చేసుకొని ఇక్కడ కళ్యాణదుర్గం బైపాస్ లో భాగ్యనగర్ ఫస్ట్ క్లాస్ లో అక్కడ క్లాస్ రన్ చేస్తున్నాం సార్. స్కూల్ నేమ్ కానీ గ్రౌండ్ కానీ ఏమన్నా పేరు చెప్తారు? క్లాస్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చి గురు తైక్వాండో అకాడమీ. మెయిన్ ప్రిఫర్ చేసేదంటే ఈయన వచ్చేసి మన చూసారు కదండి, మన వెంకటేష్ గారు ఏదైతే చెప్పారో అదే నేర్పిస్తారంట మన దగ్గర. కరాటీ, కర్రసామి ఇవన్నీ నేర్పిస్తారంట. కెమెరామెన్తో రమణ, రిపోర్టర్ నవీన్ కుమార్.